తమ్ముడు చికెన్ వండేది లేదు ఈ నెల రోజులు మాత్రం ఇంట్లో. ఒక్కడు దొబ్బుతో పోయి బదట్లో నూకిడింగ్స్ బయట పడిడింగ్స్. మమ్మీ ఎదురవు సండే ఏం వండుతున్నావు? చికెన్ మటన్ ఫిషా? ఏం వండుకుంటే తొందరగా అవుతారా? ఏ కూర తొందరగా అవుతుంది? మరి ఏదైనా తొందరగా అవుతుంది. జల్దీ అయితే పోయి పట్టుకొస్తా. జల్దీ చెప్తే పోయి పట్టుకొస్తావులే. ఏం స్పెషల్ చేసుకుందాం మళ్ళీ? నువ్వే చెప్పు నాకు. ఇష్టం నువ్వేదంటే అది. నా ఇష్టం ఏముందిరా, మీరేం తింటా గదే నేను. నువ్వేముంటే అది చేస్తా. చెప్పు ఏం తేవాలి? రేపో మరిగా దబ్బిన ఏదేముంటంటే చికెన్ ఉంటుంది, తీసుకురాపో. మళ్ళా ఎంతది? ఎంత తెస్తావు? కిలో తీసుకురాపో, చాలా. అంతకన్నా ఎక్కువ తింటారు మీ మొక్కలకు. అరే అరే అవులగాను ఉన్నావు. ఇది శ్రావణ మాసము. నువ్వు నన్ను ఎట్లా చెప్తున్నారా? నువ్వు చికెన్ దేనా మటన్ దేనా ఫిష్ దేనా అని అంటున్నావేంద్రా నువ్వు? నీకు తెలియదా? సోయలేదా? తింటామారా మనం శ్రావణ మాసంలో చికెన్ మటన్? మేము ఇంకా నేను ఒక్కదాన్నన్నా తినలేదు. సరే కరెక్టే, వండను కూడా వండలే. మీరు బయట తిన్నారు, గుర్తుకుందా మీకు? మరి అదేరా నువ్వు అది. మరి నాకు ఎట్లా మర్పించినారు నువ్వు నాకు ఇప్పుడు? అంటే నేను మా మమ్మీ మర్చిపోయి తీసుకొచ్చి వండేసి మంచిగా దొబ్బి తిన్నది మా మమ్మ ఒక్కదైతే తినదని చూస్తున్నావు, అంతే కదరా? అట్లనే చేస్తావు? అట్లనే చేస్తారా చెప్పు? ఎప్పుడన్నా తింటాడా శ్రావణ మాసంలో? తింటే ఏమైతుంది అంటే, శ్రావణ మాసంలో వానాలు పడతాయి, ఎండలు సరిగ్గా కొట్టది, తిన్నది డైజెషన్ కాదు, అన్ని అడ్డమైన రోగాలన్నీ వస్తాయి తెలుసా? అందుకోసం అనేసే ఈ శ్రావణంలో తినరు. చికెన్ మటన్ తింటే నీకు వానలు నీకు దాంతో. అరే నీకు ఎట్లా అరుగుతుంది రా చికెన్ మటన్ తింటే? చెప్పు. ఎండకు పోతే కొంచెం ఏమన్నా అరుగుతుంది. ఎట్లా వేస్తావురా నువ్వు? వరలక్ష్మి వ్రతం ఉన్నది ముందట, శ్రావణ మంగళవారం ఉన్నది, శుక్రవారం ఉంది, శనివారం ఉంది, రేపు సోమవారం ఉన్నది, శ్రావణ సోమవారం. నువ్వు నీసు ఎట్లా తింటావురా? తింటారు ఇవాళ ఆదివారం కాబట్టి. ఆదివారం అయితే తినొద్దురా, నేను చెప్పేది నీకు అర్థమైతలే. ఏం తినాల మళ్ళా? ఏం తినొద్దు. ఆకుకూరలు, పప్పులు, పచ్చి పులుసులు ఇవి తినాలి ఈ నెల రోజులు మొత్తం. ఈ నెల రోజులు మీరు తినుకుంటా కూర్చోండి. నువ్వు బయట తినొస్తావు కదా? గదే నేను అదే అనుకుంటున్నా. లేకపోతే నువ్వు తినకుంటే ఎట్లుంటావు? నెల రోజులు నువ్వు ఉండలేవు. ఎందుకంటే తిండికి నాలుకాడిచ్చా రకాన్ని ఫస్ట్. అది నేనేదో అయ్యో చికెన్ మటన్ లేకనే బక్కగా అవుతున్నట్టున్నావు కదా. పప్పులు పచ్చి పులుసులు తిన్నా కానీ మంచిగానే అవుతారు. నీకు తెలుసా? పప్పు తింటే మంచిగా ఇట్లా బస్తా లెక్క అవుతారు. మళ్ళా తిను. నేను చెప్తే నువ్వు శ్రావణ మాసం షెడ్యూల్ చెప్పనా నీకు? సోమవారం పెసరపప్పు, మంగళవారం ఎర్రపప్పు, బుధవారం కందిపప్పు, గురువారం శనగపప్పు, శుక్రవారము ఏం పప్పు ఉందిరా? ఇంకా గన్నేరు పప్పు తింటే చస్తారా పిచ్చిపోకపోడా? గన్నేరు పప్పు అంటే ఏంటిది అనుకుంటున్నారా? తినేదనుకుంటున్నావా? అది తింటే చస్తారు దెబ్బ. ఎవడు అమ్మడు, నువ్వే అంటున్నావు గన్నేరు పప్పు అని. అర్థమవుతుందా? చికెన్ పట్టుకొస్తే వండేది లేదు అని చెప్తున్నా నీకు. ఏంటిది? తినొద్దురా ఇంట్లో కౌసు అని అంటుంటే మళ్ళీ బయట తిందామా? బయట తినొచ్చు. మరి పూజలు గీజలు ఏం చెయ్యకుంటే మన చెప్పు. ఎప్పుడు కడుపు పూజనేనా? మరి దేవుని పూజలు లేవ్వా? చెప్పిండ్లా నీకు దేవుడు తినమని? నాకైతే తినొద్దు అని చెప్పిండ్రా. ఏడా ఇంట్లో పొయ్యి మీద పెట్టినాం అనుకో చెంప వత్త పట్ట వలుగుతుంది. పైసలు లేవు గీసలు లేవు, నాటకాలు ఆడకు. ఇవాళ ఆదివారం ఏం పప్పు ఉండాలి చెప్పు? ఏం పప్పు ఉండాలి చెప్పు? నేను ఇంట్లో వండుతావా బయట తెచ్చుకోవాలా? బయట తెచ్చుకునేది లేదు, ఇంట్లో వండేది లేదు, రెండు లేవు. నీకు ఏం పప్పు కావాలి ఇలా చెప్పు. పప్పు చేయనా పప్పు చారు చేయనా? అన్ని పప్పు డబ్బాలు కనబడతలే, మంచిగా నిండు కనబడుతున్నాయి. అన్ని పప్పులే ఉన్నాయి. అందుకని ఇలా ఆదివారం ఏం పప్పు చేయాలి చెప్పు? కావాలంటే టమాటా పప్పు చేస్తా. నేను ఎట్లయినా తింటా. నువ్వేం తింటావు మరి? గడ్డి తింటావు. నువ్వేం తింటావు మరి? గడ్డి తింటావా? ఆదివారం ఉపాసం ఉంటావా? అదేదో రేపున్నా కానీ భక్తన్న పెరుగుతుంది. గీయాలేదురా ఉపాసం? ఇప్పుడు అంతే ఏంది నాకు? ఇది అంతే ఏంది? ఇది ఇప్పుడు నన్ను మాటలలో పెట్టి నువ్వు అట్టి ఇటు పెట్టి ఎట్లైనా మా మమ్మీ నోట్లకెళ్ళి చికెన్ తెప్పియాలనుకుంటున్నావు. 600 అయినా 100, 150 అయినా కానీ నేను తెమ్మన్నాను.
వద్దని చెప్తా. అర్థమవుతుందా? నువ్వు తలకిందులు తపస్సు చేసినా, నువ్వు కళ్ళు ఇట్లా పెట్టుకొని చూసినా అర్థమవుతుందా నీకు? నువ్వు ఎట్లా పెట్టుకొని చూసినా తమ్ముడు చికెన్ వండేది లేదు ఈ 4 రోజులు మాత్రం ఇంట్లో, మర్చిపోకు. అర్థమైంది? పోయిన వారమే కదరా బోనాల పండుగకు దొబ్బి తిన్నది. అది బోనాలు ఎన్ని రోజులు అవుతుందిరా? అది బోనాలు ఎన్ని రోజులు అవుతుందిరా? అవురా, పోయిన వారం ఆషాఢం, ఈ వారం శ్రావణ మాసం, ఇవాళ ఆదివారమే శ్రావణ మాసం. వారం రోజులకే కడుపు మొత్తం కొట్టుకుపోతుందారా చికెన్లు మటన్లు అని పిలుస్తుందా నిన్ను? నువ్వు ఇంక బయటకి ఏడు పోలే కదరా మరి. బయటికి పోయినా షాప్ ముందట ఉంటుంది, నీ మైండ్ లో మొత్తం తినాలి చికెన్ మటన్ అంటుందిలే, అంటది. అర్థమవుతుందా? ఈ 4 రోజులు ఏది లేదు. కావాలంటే ఏ పప్పు వండాలో చెప్పు. బీరకాయ పప్పు వండనా, దొండకాయ పప్పు వండనా, దోసకాయ పప్పు వండనా, టమాటా పప్పు వండనా? పైసలు ఇస్తే తమ్ముడు పప్పులు రోజు వండి పెట్టిననుకో మీ డాడీ సంతోషంగా తింటాడు, ఈజీగా గ్యాస్ ఫిల్ చేస్తాడు. ఆల్రెడీ మొన్ననే గ్యాస్ సిలిండర్ అయిపోయింది, ఎంటీ సిలిండర్ ఉంది, మీ డాడీ ఫిల్ చేస్తాడు. అర్థమవుతుందా? తమ్ముడు నేను చెప్పేది తమ్ముడు, ఎంటీ సిలిండర్ మీ డాడీ ఫిల్ చేస్తాడు తమ్ముడు అన్న. నేను పైసలు లేవు చికెన్ లేదు, ఏం నాటకాలు ఆడుతున్నావా? నేను చిన్నగా మాట్లాడుతుంటే బుచ్చిగా చేతులు లేపుతున్నావేంద్రో, చేతులు ఇరగొట్టే వెనక పడేస్తాను నేను, వెనకకే. అర్థమవుతుందా? చేయలేపుతున్నావు, పెద్ద మొగన్వైన అనుకుంటున్నారా? ఇడిచి పడేస్తా మళ్ళీ ఏడుకాడికి. పిలవనా నేను మా వాళ్ళను? పిలవనా చెప్పు. ఇప్పుడంటే ఇప్పుడు పిలుస్తా మరి మా వాళ్ళని. మా కాందాన్ అంత దిగింది అనుకో నిన్ను ఇట్లా కుచ్చి పడేస్తారు ఏడుకాడికి. ఏం చేస్తారా? చేయనా ఫోను? చికెన్ ఎవరు వస్తారు? చికెన్ పట్టుకొని నేను వద్దంటే తినకుండా ఉండేటోళ్ళు ఉన్నారు తెలుసా నీకు? ఎవరు తిననోళ్ళు కూడా నాకు అడగడు ఉన్నారు. బయట తినొద్దని చెప్పిన, బయట తింటే ఇంట్లోకి రా, నేను కాళ్ళు ఇరగొట్టి బయటనే నూకెత్తాను నేను. అర్థమవుతుందా? తిన్నరని నాకు తెలిసింది అనుకో బయట నూకి పడేస్తాను నేను. ఏంటిది పైసలు ఫోన్ పే కరో పేటిఎం కరో, రోడ్ మీద పోయి ఫోన్ పే కరో పేటిఎం కరో అనుకో, ఎవడైనా కొడతాడేమో చూస్తా నేను. మరి నాకు అడుగుతా, నేను ఏమని చెప్తానే ఉన్నా కదా నీకు. ఫోన్ పే కరో అంటే కర్త నేను ఆడ. శ్రావణ మాసం అయిపోయినాక ఫోన్ పే కర్త. ఓకే మాలూమే? నయ్య ఆగుతా అయితే ఒక్కడు దొబ్బుతా పోయి బదట్లో నూకిడింగ్స్ బయట పర్డింగ్స్, ఒక్కడు దొబ్బుతా పోయి బదట్లో నూకిడింగ్స్ బయట పర్డింగ్స్, బయట వర్డింగ్స్ నూకి పడేసింది అనుకో బయట పడతావు. అర్థమవుతుందా? పిచ్చి నాటకాలు దెబ్బక్లే. నాకు పని తెచ్చిపా, పని లేదు కానీ మా ఓర్రించుకుంటా నాకు చికెన్ కావాలి మటన్ కావాలి అని అంటాడు. ఎవడన్నా తింటాడంట శ్రావణ మాసంలో? అదే ఎవరు ఎడ తిన్నావు? ఎడ రోడ్ల మీద తిన్నావు? ఇంట్లోనైతే నేను వండలే కదా. నేను ఇయ్యను పైసలు, తిననియ్యను ఈసారి నేను. నాకు ఇంకా వరలక్ష్మి వ్రతం కూడా కాలేదు కానీ అప్పుడే మళ్ళీ ఇల్లంతా కంపు చేస్తారా? మొన్న మొత్తం నీట్ గా సదురుకొని పెట్టుకున్నా నేను. పిచ్చి నాటకాలు ఆడకు. ఎవరు? నేనేం చేయలేదా? నాకు జ్వరం రాలే? నాకు 150 జ్వరం వచ్చింది. నాకు 150 150 జ్వరానికి అది ఇరిగిపోయింది దెబ్బకు. మరి ఇంకా నువ్వు మళ్ళీ అట్లా మాట్లాడతావేంద్ర? అంత జ్వరం లేవు నేనుంటే నేను చదివినా అని మాట్లాడుతున్నావేమా? నేను హాల్ అంతా ఎవడు చదివిండ్రా? రాత్రి 12 అయ్యేదాకా చదువుకున్నా నేను హాల్ మొత్తము. ఎవరికి? నాకే, అన్ని నాకే. నువ్వు రేపు ఇడిచినాడు ఫస్ట్ పని కానీ పాడు కానీ దబాయ్ నీ